శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 29వ రోజు 29వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పుణ్యకీర్తి మహారాజు పుత్రలాభమును పొందుటను గురించి వివరించారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూతుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ విధంగా మాండవ్య మహర్షి మహారాజుకి చెప్పాడు. ఈ కథను అంతటినీ అక్కడ చెట్టు మీద ఉన్న 108 కాకులు విన్నాయి. వెంటనే అవి అన్నీ రాజహంసత్వాన్ని పొందటం చూశాడు పుణ్యకీర్తి మహారాజు. కేవలం చైత్రమాస మహాత్యాన్ని విన్నంత మాత్రం చేతనే కలిగిన పుణ్య వైభవాన్ని స్వయంగా తెలుసుకొని సంతోషించాడు మహారాజు. మాండవ్యమునిని మంగళ ద్రవ్యాలతో పూజించాడు. ఆ తర్వాత పుణ్యకీర్తి మహారాజు వెంటనే మంత్రులను పిలిచాడు. మహర్షి చెప్పిన విషయాలు అన్నింటినీ వాళ్లకు వివరంగా చెప్పాడు. రాజ్యభారాన్ని మంత్రులకు, రాజ్యరక్షణ భారాన్ని సైనికులకు అప్పగించాడు. రాజ్యాన్ని వదిలేసి మాండవ్య మహర్షి సమూహంతో కలిసి పుణ్యకీర్తి మహారాజు అయోధ్య పట్టణానికి వెళ్ళాడు. అయోధ్య పట్టణాన్ని చూసి పులకరించిన శరీరం కలవాడయ్యాడు. పుణ్యప్రదమైన కోరికలను ఈడేర్చే ఆ మహానగరానికి నమస్కరించాడు. తరువాత నగరంలోకి ప్రవేశించాడు పుణ్యకీర్తి మహారాజు. తన పల్లకిని క్రోసెడు దూరంలోనే వదిలేసి మహారాజు వేగంగా రామతీర్థానికి చేరుకున్నాడు. క్షౌరాది కర్మలను పూర్తి చేసుకున్నాడు. తాను చేయదలుచుకున్న వాటన్నింటినీ పురోహితునికి చెప్పాడు. తరువాత చైత్రమాసంలో పవిత్రమైన సరయూ నదిలో స్నానం చేసి 4 రోజుల పాటు నియమబద్ధుడై సరయూ నదిలో చైత్రస్నాన వ్రతాన్ని పూర్తి చేశాడు. ప్రతిరోజు శ్రీరామచంద్రునికి నమస్కరించి పూజించాడు. అనేక రకములైన దానములను చేశాడు. చైత్రమాసంలో చేయవలసిన దానములన్నింటినీ ఉద్యాపనలతో సహా సంపూర్ణంగా చేశాడు. అన్ని పనులను, అన్ని దానాలను మాండవ్య మహర్షి చెప్పినట్లుగానే చేశాడు. తర్వాత భార్య సైన్య సమేతుడై తన నిజ నగరానికి చేరుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి చైత్రస్నాన ఫలితంగా ఆ పుణ్యకీర్తి రాజపత్ని శ్రేష్ఠుడైన వంశకరుడైన ఉత్తముడైన పుత్రుణ్ణి పొందింది. అతని పేరు యజ్ఞకీర్తి. ఆ రాజదంపతులు పుత్రుడు కలిగినందుకు ఎంతగానో సంతోషించారు. ఈ విధంగా ఋషి శ్రేష్ఠులందరూ తామడిగిన చైత్ర వర్ణనమును విన్నారు. అదంతా కూడా నేను నీకు చెప్పాను. ఇంకా ఏమైనా వినాలనుకుంటే అడగండి, చెప్తాను అన్నాడు సూత మహర్షి. ఋషులు, సూత పౌరాణికోత్తమ, చైత్ర స్నానం గురించి మీరు వివరంగా చెప్పగా విన్నాము. ఇప్పుడు ముసలివాళ్ళు, రోగగ్రస్తులు మధుమాసంలో స్నానం చేయలేరు కదా, మరి వాళ్ళు ఆ చైత్ర స్నానం చేసిన ఫలం పొందడానికి ఏదైనా ఉపాయం ఉంటే వివరంగా చెప్పండి. వాళ్ళు సులభంగా ఆ ఫలాన్ని పొందే అవకాశాన్ని సూచించండి అని ప్రార్థించారు. ఋషుల మాటలు విన్న సూతుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. వారుణంచ జలం స్నానం మలస్నానం తదా స్మృతం మంత్రస్నానం తథా ధ్యాన స్నానం పంచవిధం స్మృతం. అంటే స్నానము, వారుణము, జలము, మలము, మంత్రము, ధ్యానము అని 5 రకాల స్నానాలుగా చెప్తున్నారు. సమంత్రంచ కృతం స్నానం వారుణం కథితం బుధైహి. అంటే మంత్రపూర్వకంగా చేసే స్నానాన్ని వారుణ స్నానము అని పండితులు చెప్తున్నారు. వినా మంత్రేణ స్నానం జలస్నానంచ తత్స్మృతం. అంటే స్నానం చేసేటప్పుడు చెప్పవలసిన మంత్రములు ఏవీ చెప్పకుండా చేసే స్నానాన్ని జలస్నానము అని అంటారు. మలక్షయో చార్ద్ర వస్త్రైర్మలస్నానం హి కథ్యతే. అంటే తడి వస్త్రంతో మడ్డిని పోగొట్టుకొనుట, దీన్ని మలస్నానము అని చెప్పబడుతున్నది. మంత్రస్నానం హి తజ్ఞేయం యన్మంత్ర జలసించనం. అంటే మంత్రించిన నీటిని చల్లుకొనుటయే మంత్రస్నానము అని తెలుసుకోవాలి. ధ్యాన స్నానం తత్స్మృతం యచ్చ చిత్తే శ్రీ విష్ణోర్య చింతనం భుక్తియుక్తం. అంటే భుక్తిప్రదమైన శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని మనసులో నిరంతరం తలుచుకుంటూ ఉండటమే
ధ్యాన స్నానం అంటే విష్ణువు యొక్క గుణ వైభవాలను కానీ తలుచుకుంటూ ఉండటమే ధ్యాన స్నానము అని తలచబడుతోంది. ఈ విధమైన స్నానములు రోగగ్రస్తులకు, వృద్ధులకు చైత్ర స్నానం చేయటం సాధ్యం కాని వాళ్ళ కోసం చెప్పబడ్డాయి. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 29వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.